తెలుగు అనగానే అమ్మ, ఆవకాయ, ఆలమూరు నాకైతే గుర్తొస్తాయి. ఆలమూరు మా పుట్టిల్లు కాబట్టి. నీకేం గుర్తొస్తుంది? నాకు నన్నయ్య, యాదన్న, తిక్కన, శ్రీనివాసుడు, వేమన, బ్రౌను, గోదావరి, తిరుపతి లడ్డు, బాపు, రమణ. హ్యూజ్ ప్యాకేజ్. అనంతమైన తెలుగుదనం. అంటే మనం పోగొట్టుకుంటున్నామా ఇంత అద్భుతమైన భాషని? ఎందుకంటే మేము కొంచెం మా ఇంట్లోనే సాహిత్య పరిమళాలు ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాయి. ఎందుకంటే మా కవితామహుడు దివాకర్ తిరుపతి వెంకట గౌడ్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మా కవిత. సో మాకు ఈ గుడ్డ ఉంది కదా, దీనికి కొన్ని తరాల క్రితం కట్టా ఇంగువ. సో పరిమళం ఉంటుంది. సో ప్రపంచంలో ఎవరికి లేని ఒక అద్భుతం ఏంటంటే తెలుగు భాష గురించి చాలా మంది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. ఇట్స్ మోస్ట్ స్వీటెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అన్నట్టు. అంటే ఇప్పుడు బెంగాలీస్ గంపుని ఇంకోళ్ళని ఒప్పుకోరు కదా, అది అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాడు స్వీటెస్ట్ లాంగ్వేజ్ ఆల్. ఇక శ్రీనాథుడు మన కృష్ణదేవరాయలు అయితే దేశ భాష తెలుగు లెస్స. యాక్చువల్గా ఇది శ్రీనాథుడు అంతకుముందే క్రీడాభిరామంలో ఆయన కన్నా ముందే అన్నాడు. బట్ ఇక్కడ ఎలివేట్ అయింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రాచీన కావ్యాల్లోని ఒక అద్భుతమైన పదబంధం తీసుకుని దాన్ని మళ్ళీ వాడినప్పుడు వాడిన వాడి కీర్తి కృష్ణదేవరాయలు చక్రవర్తి కదా, మొత్తం అష్టదిగ్గజాలని తెలుగు నా లేపాడు కాబట్టి ఈ పదం ఈయన ద్వారా వచ్చిందన్న పాడేవారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగు వల్ల గుండ తెలుగు గండ, ఎరుగవే భాషాడి దేశ భాష బంధు తెలుగు లెస్సు. మోర్ చేయాలి ఇప్పుడు మనం దాన్ని. అలాగా ఆయన ఈ వ్యాకరణని అంటే ఎప్పుడో ఇంగ్లీష్ ది మింగేస్తుందనే ఉద్దేశంతో దీనికోసం అప్పుడే అని ఉంటాడు. అలాగా చాలా మంది. అలాగే అన్నిటికన్నా ఎప్పుడంటే తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలంగల్ పాటశీనం అంటే సింధు నదీ తీరంలో వెన్నెల కురుస్తూ ఉండగా చేర ఆడపిల్లల మధ్య తెలుగు పాట పాడుతూ స్నేహితుల మధ్య గడపాలి. అది బ్యూటిఫుల్. అంటే మరి పైగా అసలు సామాన్యుడు కాదు, పైగా తమిళ వాళ్ళు ఆ భాష పట్ల వాళ్ళకున్న తీవ్రమైన ఇష్టం. చాలా మంది సెంటిజం అంటారు, కానీ ఒకవేళ అది సెంటిజం అయితే అది ఉండాలి. ఎందుకంటే అది ఉండడం వల్లే అది బతుకుతుంది. ఎందుకంటే ఆ తమిళ వాడు ఏ దేశానికి వెళ్ళినా సరే ఫస్ట్ అన్ని, నేను కూడా ఎప్పుడైనా చెన్నైలో 10 ఏళ్ళు ఉన్నాను కాబట్టి మంచి తమిళ వచ్చిన ఎప్పుడైనా తమిళ మాట్లాడితే తమిళ్లో మాట్లాడితే ఈ సరెండర్ పదార్థం అసలు దాసాంగా అయిపోతారు. అట్లా ఆ భాష పట్ల పడుతున్న ప్రేమ, గౌరవం, ఇష్టం అంటే సౌత్ ఇండియన్ అన్ని భాషల్లోనూ వాళ్ళకు ఉంది. మరి అదేమిటో గురదాడ బలి చెప్పాడు 150 ఏళ్ల క్రితం, మన వాళ్ళు ఉత్త వెధవా అయినారు అంటే మనకు అసలు పక్క వాళ్ళు గుర్తిస్తున్నారు చూడండి. పెద్ద ఇప్పుడు పక్క వాళ్ళే గుర్తిస్తాడు, మనం పక్క వాళ్ళని గుర్తిస్తాం. మన